ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని యువత భావితరాలకు ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ ఒక చక్కటి ప్రణాళికను రూపొందించారని మంత్రి తెలిపారు. కూటమి విజయంలో జనసేన సైనికులు వీర మహిళలు ఎలాంటి స్వార్థం లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేశారన్నారు. సభ్యత్వం తీసుకున్న వారిని కేవలం కార్యకర్తలుగా వదిలేయకుండా నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహించే బాధ్యత స్థానిక నాయకులపై ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న యువత కోసం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా కూటమి విజయంలో ఏ విధంగా మా జన సైనికులు వీర మహిళలు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా కష్టపడి పనిచేశారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా 5వ సంవత్సరం ఇది సభ్యత నమోదు కార్యక్రమం. మొట్టమొదటి సంవత్సరం 90,000తో మొదలైంది. అది గత సంవత్సరం 13 లక్షల వరకు తీసుకురాగలిగాం. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఉదయం నుంచే మా సాధకులు ఎవరైతే కష్టపడి పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి కూటమిలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి అహర్నిశలు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది చేరే విధంగా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు వీళ్ళని పెంచే బాధ్యత మా స్థానిక నాయకులకు ఉంటుంది. ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళల కోసం యువత కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం